వెరీ అన్ఫార్చునేట్ అధ్యక్ష. ఈ మాదిరిగా వాళ్ళు మాట్లాడే మాటలు మాత్రమే మాట్లాడాలి, ఆ తర్వాత మనం మాట్లాడే మాటలు ఏదైతే ఉంటున్నాయో ఆ మాటలు ప్రజల్లోకి వెళ్ళకూడదు అని చెప్పి ఆరాటపడడం చాలా అన్యాయం అధ్యక్ష. వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు చెప్పాల్సిందంతా చెప్పినారు. తర్వాత ఇదే రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇది ఏం జరుగుతూ ఉంది, అసలు పరిస్థితి ఏమిటి, దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు అధ్యక్ష. అసెంబ్లీ జరుగుతూ ఉన్నప్పుడు, పోలవరం అని సంబంధించిన ఒక టాపిక్ జరుగుతూ ఉన్నప్పుడు. అలాంటిది ముఖ్యమంత్రిగా, అది కూడా ఆయన మాట్లాడిన తర్వాత, మాట్లాడక మునుపు కూడా కాదు, ఆయన మాట్లాడిన తర్వాత, వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత, ఈ టాపిక్ ఎప్పుడో పొద్దున స్టార్ట్ చేస్తే టాపిక్ నేను ఇప్పుడు వచ్చి 3:30కు నా డిబేట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది నాకు. అప్పుడు నేను కనీసం ఈ ప్రాజెక్టుకి సంబంధించిన వివరణ నేను చెప్తా ఉంటే వినిపించకూడదు అది ప్రజలకు అని చెప్పి ఆరాటపడడం చాలా అన్యాయం. ఇది కమింగ్ బ్యాక్ టు దిస్ టాపిక్ అధ్యక్ష. ఇంతకుముందు నేను చెప్పాను అధ్యక్ష, ఏ రకంగా దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఖర్చులు, ఆ చిత్తశుద్ధి, ఆయన చేసిన పనులు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ రకమైన ఉన్నప్పుడు ఏ రకంగా పట్టించుకోలేదు, ఆ తర్వాత 2014 నుంచి 2019లో ఆ తర్వాత ఆ పెద్ద మనిషి దీన్ని ఏ రకంగా అవినీతిలో ఈ ప్రాజెక్టును ముంచెత్తాడు అన్నదానికి రివర్స్ టెండరింగ్ ద్వారా జరిగిన మేలు కూడా వివరించడం జరిగింది అధ్యక్ష. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19లో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ టెండర్లు పిలిచిన వాటిలోనే వాటిని క్యాన్సిల్ చేసి రివర్స్ టెండరింగ్ పిలిస్తే అక్షరాల 1141 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ ద్వారా మిగిలింది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష, రివర్స్ టెండరింగ్ అనే విధానం తీసుకొచ్చినాం కాబట్టి ఆ రివర్స్ టెండరింగ్ అనే విధానం ద్వారా ఫర్దర్గా టెండర్లు పిలిచినప్పుడు మరో 201 కోటి మళ్ళీ మిగిలింది అధ్యక్ష. రెండు కలిపి ఆల్మోస్ట్ ఇదే పోలవరం ప్రాజెక్టులో 1343 కోట్ల రూపాయలు 1343 కోట్ల రూపాయలు మిగిలింది అన్నదానికి నిదర్శనం అధ్యక్ష. ఇక ఇదే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అధ్యక్ష రెండో ఐటెం లేకపోతాను అధ్యక్ష. గతం అయిపోయింది కాబట్టి ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అసలు తప్పు ఏంది, అసలు ఈ పోలవరం ప్రాజెక్టులో ఏం జరిగింది, ఎక్కడ తప్పిదం జరిగింది, అసలు ఏం జరిగింది అని చెప్పి ఒకసారి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలోకి వస్తాం అధ్యక్ష. ఎందుకంటే ఈ టాపిక్ ఈ మధ్యకాలంలో బాగా వేడిగా ఉంది అధ్యక్ష. 8 సెప్టెంబర్ అధ్యక్ష స్పెషల్ ప్యాకేజ్ అని మనందరికీ గుర్తు ఉంటుంది. అరుణ్ జైట్లీ గారి మిడ్ నైట్, అరుణ్ జైట్లీ గారు మిడ్ నైట్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి స్పెషల్ ప్యాకేజ్ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం, ఆ తర్వాత ఆయన పక్కనే సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, వెంకయ్య నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఆయన పక్కనే నిలబడ్డము, రాత్రే చంద్రబాబు నాయుడు గారు ఆయన కృతజ్ఞతలు చెప్పడము, అవన్నీ మనకు అందరికీ గుర్తే ఉండింటాయి. ఏ రకంగా ప్రత్యేక హోదా అన్నదాన్ని ఏ రకంగా తాకట్టు పెట్టి స్పెషల్ ప్యాకేజ్, ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి ఏదైతే డ్రామాలు చేస్తున్నారో ఒక్కసారి మనందరికీ గుర్తే ఉంటుంది అధ్యక్ష. ఆ రాత్రి అయిన తర్వాత మరుసటి రోజు పొద్దున అధ్యక్ష ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అధ్యక్ష, ఇది వాళ్ళు ఇచ్చిన 8th సెప్టెంబర్ అంటే 7th రాత్రి ఈ ప్రెస్ మీట్ జరిగింది అరుణ్ జైట్లీ గారిది. 8వ తారీఖు పొద్దున సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇది ప్రెస్ నోట్ రిలీజ్ చేసినారు అధ్యక్ష. ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే ఒకసారి ఈ ప్రెస్ నోట్ ఒకసారి ప్లే కూడా చేయండి అమ్మా, ఒకసారి చూద్దాం. అక్కడ నుంచి సీక్వెన్స్ చూపిస్తాను అధ్యక్ష, సో ప్రజలకు అందరికీ కూడా అర్థమవుతుంది అధ్యక్ష. ఇది ప్రెస్లో అధ్యక్ష, ఈ ప్రెస్ మీట్లో 8th సెప్టెంబర్ 2016 దీంట్లో
ఫస్ట్ పేజ్ కూడా ఉంది, ఫస్ట్ పేజ్ కూడా వేసి ఆ తర్వాత సెకండ్ పేజ్ వేస్తే బాగుంటుంది. ఇది లోపల పేజ్ అనమాట. ఇది ఫస్ట్ పేజ్ అధ్యక్ష. 8 సెప్టెంబర్ 2016 ఈ పెద్ద మనిషి ప్యాకేజ్ తీసుకున్న 7th సెప్టెంబర్ అరుణ్ జైట్లీ గారి ప్రెస్ మీటు, వెంకయ్య నాయుడు గారు, సుజనా చౌదరి అండ్ సీఎం రమేష్ అందరి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు అదే రోజు అర్ధరాత్రే అరుణ్ జైట్లీ గారి కృతజ్ఞతలు చెప్పడం, అరుణ్ జైట్లీ గారు మరుసటి రోజు వాళ్ళ మినిస్ట్రీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అఫీషియల్ ప్రెస్ నోట్ ఇచ్చింది. దీంట్లో నెక్స్ట్ పేజ్ తీసుకోమా అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష ఒక్కసారి చూడండి అధ్యక్ష, అది ఒకసారి చదివితే హైలైట్ కావాల్సిన పాయింట్ ఒక్కటి చెప్తాను అధ్యక్ష. దీంట్లో ఫస్ట్ పాయింట్లో ఆన్ దట్ డేట్, ఫస్ట్ పాయింట్లో లాస్ట్ 3 పదాలు ఆన్ దట్ డేట్ అనేది బాగా గమనించండి అధ్యక్ష. తర్వాత రెండోది నెక్స్ట్ లైన్లో స్టేట్స్ రిక్వెస్ట్ టు ద స్టేట్స్ రిక్వెస్ట్ అని చెప్పి చివరి లైన్లో, మళ్ళీ రెండో దాంట్లో చివరి లైన్లో ఆ 2 పాయింట్స్ గమనించండి అధ్యక్ష. దాని మీద ఫోకస్ పెడతా అధ్యక్ష. ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఫండ్ ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ in the following manner. It will provide 100% of the remaining cost of the irrigation component only of the project for the period starting from 1/4/2014. To the extent of the cost of the irrigation component on that date. అంటే ఆ రోజు ఏదైతే ఇరిగేషన్ కాంపోనెంట్ ఏదైతే పోలవరం కాస్ట్ ఉందో ఆన్ దట్ డేట్ ఆ కాస్ట్ మాత్రమే మేము పెడతాము అని చెప్పి వాళ్ళు రాసినారు అధ్యక్ష. అధ్యక్ష తర్వాత ఏమన్నారు నెక్స్ట్ లైన్, ఇన్ వ్యూ ఆఫ్ ద రికమెండేషన్స్ బ్లా 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 ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అగ్రీడ్ టు ద స్టేట్స్ రిక్వెస్ట్. రెండో పాయింట్లో లాస్ట్ 2 lines. The government of India has agreed to the state's request for the execution of the project by the state government on behalf of government of India. ఇది రెండోది, అంటే రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా ఉంది కాబట్టి మేము ఒప్పుకుంటున్నాము, ఇస్తున్నాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా ఉంది కాబట్టి ఇస్తున్నామని ఇచ్చే దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అది అధ్యక్ష. టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ఇరిగేషన్ కాంపోనెంట్ ఆన్ దట్ డేట్ అని చెప్పి వాళ్ళు రాయడం. మన పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారు అది రాసినారు, ఈయనకి ఏమర్థమైందో ఏమర్థం కాలేదో ఎవరికి తెలియదు. పోయి అరుణ్ జైట్లీకి పోయి శాల్వాగా వచ్చినాడు, ఏం అర్థమైందని ఏం చేసినాడు నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు అధ్యక్ష. అధ్యక్ష ఇంకా దీని తర్వాత దీని ఫర్దర్గా అధ్యక్ష, అది జరిగిన తర్వాత అధ్యక్ష దీన్ని ఫర్దర్గా అధ్యక్ష మామూలుగా రాజకీయ నాయకులు, పొలిటికల్ లీడర్షిప్ నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్కు ఫర్ స్టేట్ ప్రాజెక్ట్ ఇవ్వమని చెప్పి అడుగుతారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు రెడ్యూసింగ్ ద నేషనల్ ప్రాజెక్ట్ టు స్టేట్ లెవెల్ ప్రాజెక్ట్ కోసం ఎక్కువ ఆరాటపడ్డాడు అధ్యక్ష. దీని ఫాలో అప్గా అధ్యక్ష ఇది సెప్టెంబర్ 8వ తారీఖున ఇది జరిగింది అధ్యక్ష. సెప్టెంబర్ 7వ తారీఖు అర్ధరాత్రిన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అధ్యక్ష. సెప్టెంబర్ 8న ఇచ్చిన ప్రెస్ మీట్. దీని ఫాలో అప్గా ఫర్దర్గా అదే నెల 30వ తారీఖున 30/9/2016 అంటే అదే నెలనే 8వ తారీఖు ఇది, 7వ తారీఖు అర్ధరాత్రి ఇది, 30వ తారీఖున అదే నెలలో సెప్టెంబర్ నెలలో 2016 ఏం జరిగింది అధ్యక్ష, ఆఫీస్ మెమరాండం ఇష్యూడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ టు మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఒక ఆఫీస్ మెమరాండం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి ఇష్యూ చేసింది అధ్యక్ష. ఆఫ్టర్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ స్పెషల్ ప్యాకేజ్ బై అరుణ్ జైట్లీ ఆన్ 7th అర్ధరాత్రి. దాంట్లో ఒకసారి గమనిస్తే అధ్యక్ష, దాంట్లో ఆ పాయింట్ ఒక్కసారి చూడండి అధ్యక్ష. ఆ 1/4/2014 టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ఇరిగేషన్ కాంపోనెంట్ ఆన్ దట్ డేట్. అధ్యక్ష చదువుతా అధ్యక్ష. It will provide 100% of the remaining cost of the irrigation component only
of the project for the period starting from 1/4/2014 to the extent of the cost of the irrigation component on that date. Malli on that date. అంటే 2014కు సంబంధించి ఎంత కాస్ట్ అయితే మీరు చెప్పినారో అంతే ఇస్తామని చెప్పి మళ్ళా లెటర్. ఇది జరిగింది అధ్యక్ష. ఇది జరుగుతా ఆయన ప్యాకేజ్ తీసుకున్నాడు, వాళ్ళు ఆన్ దట్ డేట్ అని క్లియర్గా రాసినారు. ఈయన అరుణ్ జైట్లీకి పోయి ఈ లోపల షాల్వా కప్పు వచ్చినాడు. ఏమర్థమైందో ఎవరికి తెలియదు. సీఎం రమేష్కి ఏమర్థమైందో అర్థం కాల, వెంకయ్యనాయుడికి ఏమర్థమైందో అంతకన్నా అర్థం కాల, సుజనా చౌదరికి ఏమర్థమైందో అంతకన్నా అర్థం కాల. దాని తర్వాత చంద్రబాబు నాయుడుకి ఏమర్థమైందో ఎవరికి తెలియదు. షాల్వా కప్పు వచ్చినాడు. తర్వాత జరిగిన పరిణామాలు 30/9/2016 ఇది జరిగింది అధ్యక్ష. అధ్యక్ష దాన్ని ఫర్దర్గా చూస్తే మళ్ళీ దాని ఫర్దర్గా అధ్యక్ష 15th March 2017 ఇది cabinet, after the cabinet decision 15th March, third paper ఇది అధ్యక్ష, ఇది 15th March 2017 అధ్యక్ష. అంటే అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా 6 నెలలు, సెప్టెంబర్ నుంచి మార్చ్ అంతే అధ్యక్ష, అప్రాక్సిమేట్లీ 5.5 నెల తర్వాత కేంద్ర క్యాబినెట్ కూర్చోనింది అధ్యక్ష. ఆఫ్టర్ ద క్యాబినెట్ డెసిషన్, ఆ క్యాబినెట్లో మళ్ళీ ఎవరు అధ్యక్ష? అశోక్ గజపతి రాజు క్యాబినెట్ మంత్రిగా క్యాబినెట్లో భాగస్వామ్యుడు, తెలుగుదేశం పార్టీకి చెందిన అశోక్ గజపతి రాజు గారు. ఆ అశోక్ గజపతి రాజు గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి, వీళ్ళంతా క్యాబినెట్ మంత్రులు అందరికీ తెలిసిందే కదా అధ్యక్ష. వీళ్ళు క్యాబినెట్ మంత్రులుగా ఉన్న అశోక్ గజపతి రాజు గారు ఉంటూ క్యాబినెట్ జరిగితే, ఆ క్యాబినెట్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ అధ్యక్ష, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్కి సంబంధించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి అఫీషియల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ బ్రీఫింగ్ ఇచ్చింది అధ్యక్ష, ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చింది. దాంట్లో అధ్యక్ష వాళ్ళు డైరెక్ట్గా ప్రెస్ నోట్ రిలీజ్ ఏదైతే చేసినారో ఆ ప్రెస్ నోట్ ఒకసారి చూస్తే అధ్యక్ష, ఒకసారి ప్రెస్ నోటు పోతే ఇక్కడ ఇది ఒక్కసారి గమనించండి అధ్యక్ష. దీంట్లో కూడా అధ్యక్ష చూడండి అధ్యక్ష, ఫండింగ్ ఆఫ్ 100% ఆఫ్ ద రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ద ఇరిగేషన్ కాంపోనెంట్ ఓన్లీ ఆఫ్ ద పోలవరం ప్రాజెక్ట్ ఫర్ ద పీరియడ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1/4/2014 to the extent of the cost of the irrigation component on that date, malla chepparu on that date ani, Andhra Pradesh government will execute the project on behalf of Government of India. However, the overall coordination, quality control, design issues, monitoring, clearance related issues etc. ought to be dealt by the Polavaram Project Authority of Ministry of Water Resources, River Development and Ganga Rejuvenation. The Polavaram project, line chudandi adhyaksha, the Polavaram project will also assess out the cost of the irrigation component as on 1/4/2014 in consultation with the Department of Expenditure, Ministry of Finance. అంటే వాళ్ళు అఫీషియల్గా ఈ మాదిరిగా the Polavaram project authority will assess out the cost of the irrigation component as on 1/4/2014. అంటే ఇరిగేషన్ కాంపోనెంట్ కాస్ట్ ఎంతో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైతే నియమించబడిందో వాళ్ళు అసెస్ చేస్తారు. అసెస్ ద ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్, అసెస్ ది will also assess out of the cost of the irrigation component as on 1/4/2014 నాటి కాస్ట్ అసెస్ చేస్తారు అని చెప్పి అధ్యక్ష. ఈ చెప్పిన తర్వాత ఈ మాదిరిగా ప్రెస్లో వచ్చిన తర్వాత అధ్యక్ష, ఈ మాదిరిగా ప్రెస్లో వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడు ఇది అయిపోయిన తర్వాత అసెంబ్లీ, ఐ థింక్ ఇది జరుగుతూ ఉండగానే సైమల్టేనియస్లీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండగానే ఇదేదో ఇది ఇచ్చినట్టుండాలి.
అసెంబ్లీ సమావేశంలో ఒక్కసారి ఆ రోజు నేను ప్రతిపక్ష నాయకుడిని అధ్యక్ష, ఆ రోజు నేను ఏం మాట్లాడానో ఒక్కసారి విందాం అధ్యక్ష. ఎందుకనంటే ఇది చాలా అవసరం. ఆ రోజు ప్రతిపక్ష హోదాలో నేను ఏం మాట్లాడాను దీనికి సంబంధించి అని చెప్పి ఒక్కసారి వినడం కూడా చాలా అవసరం. ట్రై చేయండి ఒక్కసారి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష, ఇది నిన్న కేబినెట్ తీర్మానానికి సంబంధించిన ప్రతి అధ్యక్ష, నిన్న కేబినెట్ తీర్మానానికి సంబంధించిన ప్రతి దీంట్లో వీళ్ళు చెప్పిన మాటలు ఏం తెలుసు అధ్యక్ష? ఫండింగ్ ఆఫ్ 100% ఆఫ్ ద రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ద ఇరిగేషన్ కాంపోనెంట్ ఓన్లీ ఆఫ్ ది పోలవరం ప్రాజెక్ట్ for the period starting from 1/4/2014 to the extent of the cost of the irrigation component as on that date. Adhyaksha, the Polavaram Project Authority will assess out the cost of the irrigation component as on 1/4/2014 in consultation with the Department of Expenditure. Adhyaksha, chala important question Adhyaksha. వీళ్ళు చెప్పేదాని ప్రకారం 16,000 కోట్ల రూపాయల పోలవరం ప్రాజెక్టు కు సంబంధించి చెప్తా ఉన్నారు. 16,000 కోట్ల రూపాయల కన్నా రూపాయలు కూడా ఎక్కువ ఇవ్వబోమంటున్నారు. ఆ 16,000 కోట్లలో 5,500 కోట్ల రూపాయలు గతంలో పెట్టిన ఖర్చులు మేము తీసేస్తున్నామని అంటున్నారు. 2,800 కోట్ల రూపాయల పవర్ ప్రాజెక్టుకు డ్రింకింగ్ వాటర్ కు సంబంధించిన ఖర్చులు మేము ఇవ్వబోమంటున్నారు. అంటే దాని అర్థం ఇక మిగిలి ఉన్న కేవలం 7,500 కోట్ల రూపాయలు మాత్రమే. అధ్యక్ష, అరుణ్ జైట్లీ గారి చంద్రబాబు నాయుడు గారి ఏమంటారు అధ్యక్ష? సభకు తప్పుడు లెక్కలు మేము చెప్తున్నామరా? ఆహా, నిజంగా అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు మొన్న నాకు టైం ఇవ్వలేదు అధ్యక్ష. అరుణ్ జైట్లీ గారి లెటర్ ఆయన చదివి వినిపించాడు ఇదే సభలో. కావాలంటే మీరు రికార్డ్స్ ఒక్కసారి మీరు ఆన్ చేసుకుని మీరు కూడా టీవీ చూడొచ్చు అధ్యక్ష. ఆ రికార్డ్స్ ఆన్ చేస్తూ అరుణ్ జైట్లీ గారి లెటర్ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చదువుతూ ఏమని చెప్పారో తెలుసు అధ్యక్ష? ఆయన ఇంగ్లీష్ లో చెప్పిన లెటర్ ఈయన ఇంగ్లీష్ లో చదివాడు అధ్యక్ష. ఇంగ్లీష్ లో చెప్పిన ఆ లెటర్ చదివినప్పుడు ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట అధ్యక్ష, అరుణ్ జైట్లీ గారు అపాన్ స్టేట్స్ రిక్వెస్ట్ పోలవరం ప్రాజెక్ట్ మేము ఇస్తున్నాము అని చెప్పి రాష్ట్రానికి ఇచ్చాము అని చెప్పి అరుణ్ జైట్లీ గారు అన్న లేఖను ఇంగ్లీష్ లో చంద్రబాబు నాయుడు గారు చదివి వినిపించారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ లో చదవడం అయిపోయిన వెంటనే ఇంకా ప్రజలకు ఇంగ్లీష్ రాదనుకుంటారో, లేకపోతే ఆయనకి ఇంగ్లీష్ రాదో నాకు తెలియదు కానీ, లేకపోతే బుల్డోజ్ చేయొచ్చు అనుకుంటారో నాకు తెలియదు కానీ ప్రజలను ఆయన నోట్లో నుంచి వచ్చిన మాటలు అధ్యక్ష తెలుగులోకి వచ్చేసరికి చూసారా మేము అడగలేదు వాళ్ళే మాకు ఇచ్చారు అని చెప్పి బుల్డోజ్ చేశారు. అంత గొప్పగా ఇంగ్లీష్లోనే ఆయనే చదువుతాడు, తెలుగులోకి వచ్చేసరికి రివర్స్. అధ్యక్ష, ఇదిగో అధ్యక్ష. అధ్యక్ష, ఏ రకంగా అరుణ్ జైట్లీ గారు మొట్టమొదట ప్యాకేజ్ ఇచ్చే రోజే ఏ రకంగా వాళ్ళు యాజ్ ఆన్ దట్ డేట్ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే దానివల్ల రాష్ట్రానికి జరిగే అనర్థం ఏమిటి, ఎంత అన్యాయం జరుగుతోంది రాష్ట్రానికి, యాజ్ ఆన్ దట్ డేట్ అనేది ఇన్సిస్ట్ చేయడం అన్నది వాళ్ళు ఎలా ఇన్సిస్ట్ చేస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రిగా నువ్వెలా ఒప్పుకుంటా ఉన్నావు, ప్రాజెక్ట్ కాస్ట్ అనేది పెరగకుండా ఎందుకుంటుంది, ఇంతవరకు R&Rకు సంబంధించి ఎల్ఏకి సంబంధించి ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వాల. 2013 ప్రకారం నోటిఫికేషన్ ఒకవేళ యాక్ట్ ప్రకారం చూస్తే 2013లో ఇచ్చిన నోటిఫికేషన్ యాక్ట్ ప్రకారం చూస్తే నోటిఫికేషన్ వ్యాలిడిటీ ఈజ్ ఓన్లీ 1 year. ఆ తర్వాత మారుతూ ఉంటాయి రేట్లని తెలిసి ఎలా ఒప్పుకున్నారయ్యా చంద్రబాబు? 16,000తో నువ్వు ఏ రకంగా ప్రాజెక్ట్ కాస్ట్ చేస్తారయ్యా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తే స్పీకర్ ఆ రోజుల్లో స్పీకర్ ఏ మాదిరిగా మమ్మల్ని మాట్లాడించాడో క్లియర్ కట్గా, ఏ రకంగా మా గొంతు నిలిపేశారో క్లియర్ కట్గా అర్థమైంది కదా అధ్యక్ష. అధ్యక్ష, దాని ఫర్దర్గా ఫాలో అప్ అధ్యక్ష, ఫర్దర్గా దాని మళ్ళీ ఫాలో అప్ ఏమిటంటే అధ్యక్ష 8th May 2017 ఆ లెటర్ 8th May 2017 అయింది. ఇది అధ్యక్ష 8th May 2017 అంటే గుర్తుంది అధ్యక్ష. 8th September మొట్టమొదటి ప్యాకేజ్ అధ్యక్ష ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి ప్యాకేజ్ అనౌన్స్ చేసింది
సెవెంత్ అర్ధరాత్రి అంటే 8th ప్రెస్ మీట్ వాళ్ళు ప్రెస్ బ్యూరోకు రిలీజ్ చేసిన డాక్యుమెంట్. అక్కడ నుంచి చూస్తే ఇది 8th May 2017 నేరుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది అధ్యక్ష. ప్రిన్సిపల్ సెక్రటరీ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ లెటర్ రాసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఫర్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంటు, జలశక్తి డిపార్ట్మెంటు మన ఆంధ్ర రాష్ట్రానికి లేఖ రాసింది. దీంట్లో సెకండ్ పేజీకి బామ్మ. చూడండి అధ్యక్ష, దీంట్లో చూస్తే అధ్యక్ష ఈ వాళ్ళు రాసిన లేఖను చూస్తే, యాజ్ పర్ ది డెసిషన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డేటెడ్ 30/9/2016 only balance cost of irrigation component of Polavaram project after 1/4/2014 to the extent of the cost of irrigation component as on that date will be funded by Government of India. Balance cost of irrigation component at latest price level shall be borne by the state government from their resources. ఈ లెటర్ ఎవరన్నా చూస్తే, ఈ లెటర్ వచ్చింది ఎప్పుడు అధ్యక్ష? 8th May 2017. 8th May 2017 లెటర్ వచ్చింది అధ్యక్ష. అండ్ హీ వాజ్ స్టిల్ ఇన్ ద క్యాబినెట్. ఎన్డీఏలో భాగస్వామ్యుడు అప్పటికి కూడా. ఈ లెటర్ వచ్చిన ఏం చేస్తా అన్నారు? ఒక ముఖ్యమంత్రిగా దెర్ ఇస్ నో స్పందన, దెర్ ఇస్ నో రియాక్షన్. దెర్ ఇస్ నథింగ్ అధ్యక్ష. దీని తర్వాత అధ్యక్ష 2018 అధ్యక్ష 12/1/2018. ఇది మే 2017. అంటే దీని తర్వాత 6 నెలల తర్వాత జనవరి 12వ తారీఖు 2018, మళ్ళీ 6 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాశారు అధ్యక్ష. ఈ లేఖ డియర్ శ్రీ మోడీజీ, ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన రాసిన లేఖలో ఒకసారి చూస్తే అధ్యక్ష, దమ్మా రెలవెంట్ పేజీ లేఖరా. అధ్యక్ష చూడండి అధ్యక్ష, as per the orders issued by the Ministry of Finance, Government of India, wide file number so and so, dated 30/9/2016, revised cost of the project at the price level as on 1/4/2014 has been submitted to the CWC. I request the kind intervention of the Honorable Prime Minister of India to direct the concerned for early approval of the revised cost. అసలు ఈ మనిషికి ఇంగ్లీష్ వస్తాదా, ఇంగ్లీష్ రాదా, ఈ మనిషికి అసలు బుర్ర ఉందా లేదా, అసలు ఈ మనిషి ఏం చేస్తా ఉన్నాడు అనేది ఎవరికి అర్థం కాలేదు అధ్యక్ష. This man writes a letter. I request the kind intervention of the Prime Minister of India to direct the concerned for early approval of the revised cost at the price level on 1/4/2014. At the price level of 1/4/2014. అధ్యక్ష, ఆశ్చర్యం ఏమిటో తెలుసా అధ్యక్ష? ఆశ్చర్యం ఏమిటంటే అధ్యక్ష, రేట్లు అనేటివి ఏవి కూడా ఫిక్స్డ్గా ఉండవు అధ్యక్ష. ప్రాజెక్ట్ అయిపోయేదాకా రేట్లు ఫిక్స్డ్గా ఉండింటే శ్రీశైలం ప్రాజెక్టు కొన్ని 100 కోట్లతోనే అయిపోయింది అది ఆ రోజుల్లో. ఈవెన్ నౌ ద రేట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి ఫిక్స్డ్. ఎందుకనంటే అధ్యక్ష, LA and RR are to be assessed on the day of award.
ల్యాండ్ అక్విజిషను R&R 2013 చట్టం ప్రకారము 2013 రైట్ టు ఫెయిర్ కాంపన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ LARR యాక్ట్ 2013 చట్టం ప్రకారము LA and RR are to be assessed on the day of award. అసలు అవార్డే కాదు ఇచ్చింది ఎక్కడ ఇంతవరకు ఇలా ఇంకోటి ఆశ్చర్యం ఏంటో తెలుసా అధ్యక్ష, ప్రిలిమినరీ నోటిఫికేషన్ వ్యాలిడిటీ కూడా ఓన్లీ 1 year యాజ్ పర్ ది యాక్ట్. ఎవ్రీ ఇయర్ యూ గివ్ అ నోటిఫికేషన్, 1 year దాని వ్యాలిడిటీ, దాని తర్వాత మళ్ళీ యూ నీడ్ టు రీవాలిడేట్, యూ నీడ్ టు రీవాలిడేట్, రీనోటిఫై. దిస్ ఇస్ రియాలిటీ. సో ఏ రకంగా ప్రైజెస్ మారకుండా ఉంటాయి అధ్యక్ష? సిమిలర్లీ అధ్యక్ష, నేషనల్ ప్రాజెక్ట్ గైడ్ లైన్స్ stipulates that every 3 years updated revised project cost is to be approved by the CWC for considering the payments of Government of India. ప్రాజెక్ట్ కాస్ట్ కూడా ఈ రోజున్న ప్రాజెక్ట్ కాస్ట్ 3 ఏళ్లకు ఒకసారి 3 ఏళ్ల వరకు ఉంటుంది, పర్వాలేదు, 3 ఏళ్లు దాటితే ఈ రోజున్న ప్రాజెక్ట్ కాస్ట్ నిలబడదు అని ఏకంగా నేషనల్ ప్రాజెక్ట్ గైడ్ లైన్స్ దే స్టిపులేట్ that every 3 years updated revised project cost is to be got approved by the CWC for considering the payments of Government of India అని ఇది నేషనల్ ప్రాజెక్ట్ గైడ్ లైన్స్ అధ్యక్ష. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈయన ఏ రకంగా ఒప్పుకున్నాడు, ఈయన ఏ రకంగా యాక్సెప్ట్ చేసినాడు, ఏ రకంగా ఒక మాట కూడా స్పందన లేదు, ఒక మాట కూడా రియాక్షన్ లేదు, ఏ రకంగా ప్రొటెస్ట్ లేదు, ఏ రకంగా అసలు ఒప్పుకున్నాడు అనే దానికి ఆశ్చర్యం కలిగించే విషయాలు అధ్యక్ష. అధ్యక్ష ఇటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇటువంటి పరిస్థితుల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి అన్యాయమైన పెంట చేసిన పరిస్థితుల్లో అధ్యక్ష ఇక్కడ నుంచి మేము దీన్ని మారుస్తా పోయినాం. ఇటువంటి పరిస్థితుల నుంచి అధ్యక్ష ప్రాజెక్ట్ అధ్యక్ష ఈరోజు కంప్లీట్ చేయాలి అని అంటే అధ్యక్ష ఉట్టి LARR అధ్యక్ష 26,585 కోట్ల రూపాయలు ఫర్దర్గా కావాలి అధ్యక్ష. ఉట్టి ప్రాజెక్టులో ల్యాండ్ అక్విజిషన్ అండ్ R&R ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి 26,585 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష. ఆల్ అదర్ సివిల్ వర్క్స్ ఇంకా 7,174 కోట్లు కావాలి అధ్యక్ష. పవర్ ప్రాజెక్టుకు మరో 4,124 కోట్లు కావాలా. మొత్తంగా 37,883 కోట్ల అధ్యక్ష. అవుట్ ఆఫ్ 55,548 crores ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ సో ఫార్ 17,665 కోట్ల రూపాయలు. బ్యాలెన్స్ ఎక్స్పెండిచర్ 37,885 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఈ ఎక్స్పెండిచర్లో ఒకసారి గమనిస్తే అధ్యక్ష 2013-14 రేట్ల ప్రకారము అని చెప్పి చూస్తే 2013-14 రేట్ల ప్రకారం చూస్తే 30,610 కోట్ల రూపాయలు. ఇందులో 17,000 కోట్ల రూపాయలు తీసేస్తే మరో 13,000 కోట్ల రూపాయలు. ఈ మరో 13,000 కోట్ల రూపాయలు ఉంటే LA&RR 26,585 కోట్ల రూపాయలు. ఏ రకంగా ప్రాజెక్టు పూర్తవుతుంది? ప్రాజెక్ట్ అనేది పూర్తి చేయలేరు ఈ పద్ధతిలో పోతే, ఇది రాంగ్ పద్ధతి అని ఇప్పుడు నేను ఇంతకుముందు చదివి వినిపించా కదా అధ్యక్ష. నేషనల్ ప్రాజెక్ట్ గైడ్ లైన్స్ ఏం చెప్తాయి, LA&RR 2013 చట్టం ప్రకారం ఏం చెప్తాయి, నోటిఫికేషన్ వ్యాలిడిటీ ఎన్ని రోజులు, ఆన్ ద డే ఆఫ్ అవార్డ్ అన్నది పరమావధిగా తీసుకోవాలి అని ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి 1-2 సార్లు జలశక్తి మినిస్టర్ని కలిశాం, 1-2 సార్లు మినిస్ట్రీ ఆఫ్
ఫైనాన్స్ని కలిసినాం. మా రాజానైతే ఆర్థిక మంత్రిని 4-5 సార్లు పంపించిన మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నిర్మలమ్మ దగ్గరికి, ఆమెకు అర్థమయ్యేట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి. జలశక్తి మినిస్ట్రీకి నేనే ఒకసారి స్వయంగా కూడా కలిసిన. అధికారులు అయితే సుమారుగా 5-6 సార్లు ప్రజెంటేషన్ ఇచ్చినారు. అనిల్ కూడా ఇచ్చినాడు. చివరికి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసినారు, ఇది ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలని. అంటే ఇది ఈ పద్ధతిలో పోతే ఇది కాదు, మార్పు మేము కూడా పొరపాటున ఈ మాదిరిగా ఆయన ఎందుకు ఒప్పుకున్నాడో తెలీదు, ఈ మాదిరిగా చేస్తే ప్రాజెక్టు పూర్తి కాదు అన్న సంగతి క్లియర్గా అర్థమవుతా ఉంది అని వాళ్ళు కూడా ఒప్పుకునే పరిస్థితికి తీసుకొచ్చినాం. అందులో మొట్టమొదటిగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రిపోర్టును పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చేత అసలు కాస్ట్ ఎంత అవుతుందో మీరే లెక్క కట్టండి అయ్యా, మీరే చెప్పండి, మీరు చెప్పిన తర్వాత మీ డిపార్ట్మెంటే కదా, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి డిపార్ట్మెంట్ మీదే కదా, మరి మీరు చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు అని చెప్పి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా అసెస్ చేయించి మొన్ననే ఈ మధ్య కాలంలోనే ఒక నెల కిందట 15 రోజుల కిందటో 20 రోజుల కిందటో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మొన్న మినిట్స్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్న వర్షన్తో ఏకీభవించింది. ఇంత ఎఫర్టు ఇంత పెంట వాళ్ళు చేసిపోతే మేము క్లీన్ చేసిన తర్వాత అధ్యక్ష, దాని తర్వాత అధ్యక్ష మేము పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇప్పుడు ఒప్పుకున్నది. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇప్పటికే మా ఫైనాన్స్ మినిస్టర్ కేంద్ర సెంట్రల్ మినిస్టర్తో ఇప్పటికే 5-6 సార్లు దీని మీద చర్చించడం జరిగింది. కాబట్టి వాళ్ళను కూడా సానుకూలంగా ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ నుంచి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి పాజిటివ్గా రిపోర్ట్ ఇక్కడ నుంచి, ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పాజిటివ్గా స్పందించింది కాబట్టి వాళ్ళ డిపార్ట్మెంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి నెక్స్ట్ ఫైనాన్స్ మినిస్ట్రీకి పంపిస్తారు అధ్యక్ష. ఆ తర్వాత అది మళ్ళీ క్యాబినెట్ రాటిఫికేషన్ జరిగి రివైజ్డ్ ప్రాజెక్ట్ కాస్ట్ అనేది అప్రూవల్ అట్ దీస్ ప్రైస్ లెవెల్స్ అనేది అప్రూవల్ అనేది జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటికి కూడా ఇక్కడ కొన్ని విషయాలు మనం అందరం కూడా కొన్ని విషయాలన్నీ కూడా చెప్పాలి అధ్యక్ష. ఒకటేమిటంటే అధ్యక్ష, వాళ్ళు చేసిన పెంటను పూర్తిగా క్లీన్ చేస్తూ అందరితో కూడా మాట్లాడి పరిష్కారాలు ఎతుకుతూ అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం అధ్యక్ష. కేంద్రం కూడా దేవుడి దయతో కేంద్రం కూడా సానుకూలంగానే ఉంది అధ్యక్ష, సానుకూలంగానే స్పందిస్తూ ఉంది. దానికి థ్యాంక్ యూ అధ్యక్ష. దేవుడి దయతో అది కూడా అధ్యక్ష. ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష కొన్ని విషయాలు చెప్పాలి అధ్యక్ష. ఈ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ప్రాజెక్టులో ఒక్క అంగుళం కూడా ఎత్తు తగ్గించడం అనేది జరగదు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. నేను ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కొడుకును, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఊహించినట్టుగా ఇది 45.72 మీటర్లు ఖచ్చితంగా కడతాను, ఒక్క అంగుళం కూడా తగ్గదని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ ప్రాజెక్టును ఖరీఫ్ 2022 నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధ్యక్ష ఇంకా పూర్తి చేయడానికి ఇంతకు ముందే నేను చెప్పాను అధ్యక్ష, దాదాపుగా ఎంత కావాలి అని చెప్పి ఇంతకు ముందే చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ 2-3 విషయాలు చెప్పాలి అధ్యక్ష. ఇక్కడ ప్రాజెక్ట్ అన్నది కూడా ఏది కూడా దీంట్లో ప్రధానమైన ఎక్స్పెండిచర్ LA&RR అధ్యక్ష. LA&RR 26,585 కోట్లకు సంబంధించిన LA&RR అధ్యక్ష. పవర్ ప్రాజెక్టుకు 4,000 కోట్లు, 4,124 కోట్లు, అదర్ సివిల్ వర్క్స్కు 7,174 కోట్లు అధ్యక్ష. ఈ ప్రాజెక్ట్ అన్నది ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతుంది అధ్యక్ష. ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, మా చిత్రావతి ప్రాజెక్టు గురించి చెప్తారు అధ్యక్ష. మా కాన్స్టిట్యున్సీ
ఈ చిత్రావతి ప్రాజెక్టు 10 టీఎంసీల కెపాసిటీ అధ్యక్ష. అయినా ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏ రోజు కూడా 3 టీఎంసీలు దాటి ఏ పొద్దు కూడా నిల్వ చేయలేదు అధ్యక్ష. ఎందుకు మరి 10 టీఎంసీల కెపాసిటీ ఉన్న ప్లాంట్లో ఎందుకు 3-4 టీఎంసీలు కూడా నిల్వ చేసే పరిస్థితి ఎందుకు లేదు అని గట్టిగా అడిగితే ఏంటో తెలుసా అధ్యక్ష? విషయం ఏమిటో తెలుసా అధ్యక్ష? విషయం ఏమిటి అనంటే అక్షరాల 240 కోట్ల రూపాయలకు సంబంధించిన R&R, LA అండ్ R&R డబ్బులు ఇవ్వరు. 240 కోట్ల రూపాయలకు సంబంధించిన LA అండ్ R&R డబ్బులు ఇవ్వక ప్రాజెక్టులో నిల్వ చేసే సామర్థ్యం కట్టి 10 టీఎంసీల కెపాసిటీ కట్టి కేవలం 3 టీఎంసీలు స్టోర్ చేస్తా ఉన్నాం. సిమిలర్లీ పులిచింతల, సిమిలర్లీ కండలేరు, సిమిలర్లీ గండికోట, సిమిలర్లీ ఇప్పుడు వెలుగొండ కూడా. అధ్యక్ష, ప్రాజెక్టులు కట్టిన తర్వాత R&R అనేది ఇవ్వకపోతే ఎలా నీళ్లు స్టోర్ చేయగలుగుతారు? CBRకు 240 కోట్ల రూపాయలు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చి ఈరోజు 10 టీఎంసీల సామర్థ్యంతో అది ఇవాళ కలకల్లాడుతూ ఉంది అధ్యక్ష జనం. గండికోట ప్రాజెక్ట్ అధ్యక్ష, చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల హయాంలో ఏ రోజు 13 టీఎంసీలు దాటలేదు అధ్యక్ష. ఈరోజు LA అండ్ RRR కింద మనం దాదాపుగా పేమెంట్లు మనం ఇస్తా ఉన్నాం, దాదాపుగా 600 చిల్లర కోట్లు ఇప్పటికే ఇచ్చాం అధ్యక్ష. ఈరోజు 19 టీఎంసీలు నిల్వ అధ్యక్ష ప్రాజెక్టు. అధ్యక్ష, ఇంకా అది 27 టీఎంసీలకు తీసుకొని పోయేదానికి పోతుంటే మనం డబ్బు ఇచ్చినా కూడా వెంటనే ఇప్పుడు డబ్బు ఇచ్చి ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎలా ఖాళీ చేస్తాం సార్? కొంచెం టైం ఇవ్వండి సార్, మేము డబ్బు తీసుకున్నాం, నెక్స్ట్ ఖాళీ చేస్తాం సార్, నెక్స్ట్ ఇయర్ పెట్టుకోండి సార్ అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు, రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. అన్న కొంచెం అన్న కొంచెం వినండి అన్న అని చెప్పి. కానీ ఇవన్నీ ఎప్పుడో జరిగిపోయి ఉండాలి. కండలేరు ప్రాజెక్టు ఇంతకుముందు అనిల్ చెప్తా ఉన్నాడు, 10 టీఎంసీలు తక్కువ కెపాసిటీతో స్టోర్ చేస్తా ఉన్నాం, కేవలం 50 కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వక. ఇవన్నీ ఎప్పుడో జరిగిండాలి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, దీనికి సంబంధించింది కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పూర్తవుతుంది అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు ఒక్క అంగుళము తగ్గదు, యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతాయి, ప్రాజెక్టు పనులు కూడా పూర్తవుతాయి అధ్యక్ష. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, అన్లైక్ ప్రీవియస్ గవర్నమెంట్ అధ్యక్ష, మన గవర్నమెంట్ R&R మీద కూడా ఈక్వల్ ఫోకస్ ఇస్తాము అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. అందులో భాగంగానే ప్రాజెక్ట్ అనేది పూర్తిగా కూడా కట్టేసిన తర్వాత 41.5 మీటర్ల అధ్యక్ష, ఈ 41.5 మీటర్లకు దాకా 41.15 మీటర్ల దాకా మనం నీళ్లు సామర్థ్యం ఉంచాలి అనంటే LA అండ్ RRకు మన ఖర్చు అయ్యేది 3,383 కోట్ల అధ్యక్ష. 3,383 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది కూడా ఖచ్చితంగా పూర్తి చేసేస్తాం అధ్యక్ష, ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేసేస్తాం అధ్యక్ష. దాని తర్వాత ఆ కెపాసిటీలో ఉన్నప్పుడు 120 టీఎంసీలు నీళ్లు స్టోర్ చేసుకోవచ్చు. పోలవరం టోటల్ కెపాసిటీ 194 టీఎంసీ అధ్యక్ష. 194 టీఎంసీలు స్టోర్ చేసే కెపాసిటీ పోలవరం అధ్యక్ష. 41.15 మీటర్స్ దాకా LA అండ్ RR ఖర్చు 3,383 క్రోర్సే. దానికి 120 టీఎంసీలు నీళ్లు స్టోర్ చేసుకోవచ్చు అధ్యక్ష. దాని తర్వాత 41.15 మీటర్స్ నుంచి దాని తర్వాత అధ్యక్ష 44 మీటర్ల దాకా కూడా పోవడానికి అధ్యక్ష ఎంత అవుతుంది అని చెప్పి చూస్తే మరో 2,000 కోట్ల రూపాయలు LA అండ్ RR మీద ఖర్చు పెడితే దాదాపుగా 44 మీటర్ల దాకా కూడా పోవచ్చు అధ్యక్ష. దీనివల్ల 194 టీఎంసీల కెపాసిటీ పోలవరంలో 158.39 టీఎంసీలు స్టోర్ చేయొచ్చు అధ్యక్ష. అంటే 160 టీఎంసీలు దగ్గరికి వస్తాం అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష 44 నుంచి 45 మీటర్లు అంటే 1 మీటర్ అధ్యక్ష, అది పెరిగితే దానికి మరో 4,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష LA అండ్ RRతో కలుపుకుంటే. దానికి ఆ లెవెల్ లేకపోతే 180
టీఎంసీల దాకా స్టోర్ చేయొచ్చు అధ్యక్ష. దాని తర్వాత 194 టీఎంసీలు రావాలంటే 45 నుంచి 45.72 మీటర్లు, ఆ 0.72 మీటర్స్ ఎక్స్ట్రా పోవడానికి 13,699 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష. ఎల్ఏ ఉట్టి ఇది R&R, ఎల్ఏకి ఇంకొక 3,000 రూపాయలు 3,000 కోట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది అని అంటే అక్కడికి పోవడానికి మాత్రమే 15,000 16,000 కోట్లు అక్కడ అవసరం అవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉన్నామనంటే అధ్యక్ష, ఎట్టి పరిస్థితిలోనూ ఈ ప్రాజెక్ట్ ఆపకూడదు, ఎట్టి పరిస్థితిలోనూ ఈ ప్రాజెక్ట్ చెయ్యాలి అనే తాపత్రయంతో ఇంత డెప్త్గా పోతా ఉన్నాం. ఏ డెప్త్, ఏ మీటర్లకు ఎంత ఎల్ఏ అవుతుంది, ఎంత R&R అవుతుంది, ఎంత 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 పెట్టాలి, ప్రాజెక్ట్ ఒక అంగుళం కూడా తగ్గించకూడదు అని చెప్పి తాపత్రయంతో ఇంత డెప్త్ లేకపోయి మెటిక్యులస్గా పనిచేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్తాను అంటే అధ్యక్ష, ఇక్కడ అధ్యక్ష ఒక ప్రోటోకాల్ ఉంది అధ్యక్ష. యాజ్ పర్ ప్రోటోకాల్ ఆఫ్ ది సిడబ్ల్యూసి అధ్యక్ష, డ్యామ్ సెక్యూరిటీకి సంబంధించి డ్యామ్ స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. మామూలుగా డ్యామ్ కట్టేసిన వెంటనే 100% నింపేయలేవు. నింపేస్తే డ్యాములో లీకేజెస్ ఎక్కడున్నాయో తెలియవు, లీకేజెస్ వల్ల డ్యామ్ కొలాప్స్ అవుతుందేమో అని భయం కూడా ఉంటుంది. కాబట్టి దెర్ ఇస్ అ ప్రోటోకాల్ వాట్ ఈస్ ఫాలోడ్. ఆ ప్రోటోకాల్కు గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ఉన్నాయమ్మా, గైడ్ లైన్స్ కూడా ఒకసారి చూపించకూడదు ఒకసారి. సిడబ్ల్యూసి ప్రోటోకాల్ గైడ్ లైన్స్ ఉందా? దీని ప్రకారం అధ్యక్ష, అది ఒకసారి గమనిస్తే అధ్యక్ష, సిడబ్ల్యూసి ప్రోటోకాల్ గైడ్ లైన్స్ అధ్యక్ష, అంటే ఈ సిడబ్ల్యూసి ప్రోటోకాల్ గైడ్ లైన్స్ ప్రకారం అధ్యక్ష ఇది ఏం చెప్తుంది అని అంటే, డ్యామ్ కట్టిన తర్వాత ఫస్ట్ ఇయర్ 33% దాకా నీళ్లు ఫస్ట్ ఇయర్ నింపాలి, రెండో సంవత్సరం 50% దాకా వెళ్ళొచ్చు, మూడో సంవత్సరం 100% డ్యామ్లో మీరు నీళ్లు నింపొచ్చు అని, దట్ ఈస్ ద ప్రోటోకాల్ అధ్యక్ష. ఇది సిడబ్ల్యూసి గైడ్ లైన్స్ ఫర్ డ్యామ్ సెక్యూరిటీ అండ్ డ్యామ్ స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ కోసం జనరల్గా ఏ రిజర్వాయర్ అయినా కూడా కడితే దిస్ ఈస్ ద ప్రోటోకాల్ వాట్ ఎనీబడీ షుడ్ ఫాలో. ఎందుకనంటే నువ్వు 33% నింపినప్పుడు ఆ 33%లో ఏమైనా గీకులు ఏదైనా ఉన్నా కూడా రిపేర్ చేసుకుంటారు. రిపేర్ చేసుకున్న తర్వాత ప్లస్ కన్సాలిడేషన్ జరుగుతాయి. అర్త్ అండ్ డ్యామ్స్ కాబట్టి కన్సాలిడేషన్ కూడా జరుగుతుంది. ఆ కన్సాలిడేషన్ కూడా టైం ఇవ్వాలి. దిస్ ఇస్ అ ప్రోటోకాల్ ఆఫ్ సిడబ్ల్యూసి ఫర్ ఎనీ రిజర్వాయర్ ఫర్ ఎనీ డ్యామ్. సో దీని ప్రకారం 33% ఫస్ట్ ఇయర్ పెట్టచ్చు, 50% సెకండ్ ఇయర్ పెట్టచ్చు, యూ కెన్ గో అప్ టు 100% ఇన్ ద థర్డ్ ఇయర్. కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫాక్ట్ మనమైతే 33% కూడా కాదు అధ్యక్ష, మనం 41.5 మీటర్ల దాకా వెళ్ళిపోతాం అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ 120 టీఎంసీల దాకా దగ్గర పోతాం. 194 టీఎంసీలకు 120 టీఎంసీల దాకా కూడా వెళ్ళిపోతాం. దానికి సంబంధించి కూడా ఎల్ఏ అండ్ ఆర్ఆర్ కూడా ఇచ్చేసేస్తాం. సో ఫస్ట్ ఇయర్కి. కాబట్టి ఎందుకంటే ఆ స్టేజ్ కన్నా తీసుకొచ్చే దానికోసం అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. సో ఆ తర్వాత వాళ్ళు ఒప్పుకుంటే, ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు ఒప్పుకుంటే అంత దూరం కూడా తీసుకెళ్ళిపోతాం నీళ్లు కూడా నింపడం కూడా. లేకపోతే కూడా మ్యాటర్ ఆఫ్ ఓన్లీ 1, 2 and 3 ఇయర్స్లో టోటల్గా కూడా 100% కెపాసిటీ ఆఫ్ ద రిజర్వాయర్ ఎలాగూ నిండుతుంది అధ్యక్ష. కాబట్టి ఇది ఎందుకు చెప్తా ఉన్నాను అంటే అధ్యక్ష, డ్యామ్ కెపాసిటీ అనేది, రిజర్వాయర్ కెపాసిటీ అన్నది ఒక్క అంగుళం కూడా కాదు, ఒక్క ఎంఎం, 1 సెంటీమీటర్ కూడా తగ్గించడం లేదు అని చెప్పడానికి ఇవన్నీ కూడా చెప్పాల్సి వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే రేపొద్దున నీళ్లు పెట్టలేదు, రేపొద్దున ఎందుకు మీరు కట్టలేదు కాబట్టి, మీరు ఎత్తు తగ్గించారు కాబట్టి మీరు నీళ్ళు ఇంతే పెట్టారు అని చెప్పి రేపొద్దున మళ్ళీ అనవసరమైన, ఎందుకనంటే ఇది ఎల్లో మీడియా కదా స్పీకర్ కదా అధ్యక్ష, ఇదేం వీళ్ళకి ఇళ్లలో విలువలు లేవు, వీళ్ళకు న్యాయం లేదు, ధర్మం లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారి డ్రామాలకు, ఎల్లో మీడియా కాంబినేషన్కు రేపొద్దున వీళ్ళు ఏమైనా చెప్పగలుగుతారు, ఏమైనా చేయగలుగుతారు. కాబట్టి అసలు విషయం ఏమిటి అన్నది మనకు తెలిసిందాలా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిందాలా. కాబట్టి డీటెయిల్డ్గా చెప్పే ప్రయత్నం అనేది ఒకటి చేసినాం అధ్యక్ష ఈరోజు. దీనివల్ల ఐ థింక్ బై అండ్ లార్జ్ పోలవరం ప్రాజెక్టు మీద అసలు ఏం జరుగుతూ ఉంది, సిచ్యువేషన్ ఏమిటి, ఏ రకంగా మనం ముందుకు పోతా ఉన్నాము అన్న 3 అంశాల మీద ఐ థింక్ సరైన అవగాహన
పూర్తిగా సభకు కలిగించినానని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను అధ్యక్ష. దేవుడు దయ వల్ల ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, మా ఎమ్మెల్యేలందరూ తీర్మానించినట్టుగా అధ్యక్ష అసెంబ్లీలో ఆ మేరకు తీర్మానం కూడా చేస్తాం అధ్యక్ష. ఈ ప్రాజెక్టు ఆ మేరకు తీర్మానం కూడా చేస్తాం అధ్యక్ష. నాట్ ఓన్లీ విల్ వి కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్, బట్ అక్కడ 100 అడుగుల వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా నెలకొల్పుతామని చెప్పి కూడా చెప్పాలి అధ్యక్ష. గతంలో అధ్యక్ష ఇదే పోలవరం ప్రాజెక్టు మీద వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అన్నది ఏ స్థాయిలో వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ పెట్టడం జరిగిందనేది కూడా తెలుసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే రేపు పొద్దున ఎవరైనా కూడా విగ్రహం పెట్టేదానికి వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అని చెప్పి కూడా అనేవాళ్ళు కూడా నోర్లు ఉంటాయి కాబట్టి చెప్తా ఉన్నా. ఇదే పోలవరం ప్రాజెక్టులో బస్సులు పెట్టి జనాదులు వచ్చినట్టుగా రాసుకుంటూ ఏకంగా అధ్యక్ష చూడండి అధ్యక్ష 83,45,00,000 ఖర్చు పెట్టారు అధ్యక్ష. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆర్టీసీ బిల్లులు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బిల్లులు, ఫుడ్ బిల్లులు 14 కోట్లు అధ్యక్ష. అసలు అంతమంది పోయింది ఉండదు, అన్ని బస్సులు తిరిగింది ఉండదు, రాసుకోవడము పెట్టుకోవడము, ఈ లీడర్లు ఎత్తేయడము, ఫుడ్ అనేది 14 కోట్లు అనేది ఏ రకంగా 14 కోట్లు అయిందనేది వాళ్ళకే తెలియాలి. ఈ రకంగా 83,45,00,000 రూపాయలు అధ్యక్ష వీళ్ళు కేవలం బస్సులు పెట్టి ప్రజలను అంటే వెళ్ళి చూపించమని చెప్పి అసలు అలా పోలవరంలో పనులు అయిందింటే కదా. అయ్యింది ఏంటి అని అంటే ఫౌండేషన్ వర్క్స్. డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటి అధ్యక్ష? డయాఫ్రమ్ వాల్ అంటే నథింగ్ బట్ ఫౌండేషన్, అంటే భూమి కింద ఉండే ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ వర్కులు కూడా కాని ప్రాజెక్టుకు ఏకంగా 3 సార్లు ఈయనంతకీన డయాఫ్రమ్ వాల్ శంకుస్థాపన అంటాడు, గేట్ స్టార్ట్ శంకుస్థాపన అంటాడు, స్పిల్వే పనులు స్టార్ట్కి శంకుస్థాపన అంటాడు. ఇట్లా రకరకాలుగా చేసి 83 కోట్ల రూపాయలు వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష. ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ లేదు అధ్యక్ష. కాబట్టి ఇది తెలిసింది అలా. ఇన్ఫాక్ట్ వాళ్ళందరినీ కూడా అక్కడ పిలుచుకొని పోయి చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు అని చెప్పి కూడా చూపించారు అధ్యక్ష. వీళ్ళందరికీ కూడా అక్కడ పిలుచుకొని పోతారు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టుకు పిలుచుకొని పోయి వాళ్ళతో ఏం చేయించినాడు తెలుసా అధ్యక్ష? ఒక్కసారి చూడండి అధ్యక్ష, ప్లే చేయండి ఒకసారి. ప్రాజెక్ట్ చూసాక ఈ తెలుగుదేశం పార్టీ ఇలా చేస్తారని ఊహించక ఆనందంతో ఉప్పొంగి పాడుతున్నామండి పాట. జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న, జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న, నీకెవరో తిరగలేరయో చంద్రన్న, నీకెవరో తాటలేరయా, నీకెవరు తిరగలేరయో చంద్రన్న, నీకెవరో తాటలేరయా, పోలవరం ప్రాజెక్టు కట్టినావు చంద్రన్న, సంకలన్నో ఇచ్చినావు, డోక్రాలెన్నో ఇచ్చినావు, ఇంటింటికి పెద్ద కొడుకు నీవేనని అన్నావు. అధ్యక్ష ఇది అదే పనిగా అధ్యక్ష, అదే పనిగా బస్సులు పెట్టి ఇన్ని ఘోరాలు నేరాలు జరిగాయి అధ్యక్ష. దీనికోసం 83 కోట్ల అధ్యక్ష ఖర్చు పెట్టింది. 83,45,00,000 అధ్యక్ష దీనికోసం ఖర్చు పెట్టింది. 83,45,00,000 అధ్యక్ష. అది
Now, it's announcement. I am to announce to the House that I have received the following message from the Honorable Chairman, Andhra Pradesh Legislative Council. In accordance with Rule 152 of the Rule of Procedures and Conduct of Business in the Andhra Pradesh Legislative Council, I return here with a copy of the Andhra Pradesh Panchayat Raj Amendment Bill 2020, LA Bill